వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంజీవ్ రెడ్డి సీఎం నుంచి ఎంతో మంది సీఎం చూస్తున్నారు కానీ ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడ చూడలేదు. సంజీవ్ రెడ్డి, జలగం వెంగళరావు ఇంత చాలా మంది చాలా సంవత్సరాలుగా పరిపాలించారు కానీ ఇంత దుష్ట పరిపాలన ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిపాలన ఉండకూడదు. ఇది ప్రజలకు చెడు చేసే ప్రభుత్వం. ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 6 సూత్రాలు ఒక్క సూత్రం కూడా ఫార్ములా కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఈ పరిపాలన నశించడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేయాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారంటే అది అంత అన్యాయం. ఆయన ప్రతి కులానికి ప్రతి ఇంటికి మంచి చేసినటువంటి వ్యక్తి కానీ ఎవరికి కానీ చెడ్డ చేసినటువంటి ప్రయత్నం లేదు. ఆయన అరెస్ట్ చేశారంటే ఇటువంటి పరిపాలన మనకు ఉండకూడదు. ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు ముగించాలని ప్రయత్నం. జగన్ అన్న సైనికులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సంపద సృష్టిస్తాం, ఆదాయ వనరులు పెంచుతాం, వచ్చిన ఆదాయాన్ని అందరికీ పంచుతామంటూ అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన మన ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమ అరెస్టులు చూస్తుంటే ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం వాటిస్తూ చాలా హింసావాదంతో పరిపాలన సాగిస్తున్నారు ఈ కూటమి. ఈ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎంత సోపైన మన జగనన్న సైనికుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్రమ అరెస్టులు ఎవరిని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కరికి కూడా వెనక ముందు ఆలోచించకుండా చేస్తున్నారు. చేయాల్సింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న లోకేష్ని అరెస్ట్ చేయాలి. ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి, అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు పరిపాలనలో ఎటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సంపూర్తిగా నిర్వర్తించలేని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి. ఇలాంటి సూపర్ 6 లో ఒక్కటైనా కూడా సంపూర్ణంగా అమలు చేయలేని ఈ కూటమి ప్రభుత్వానికి తొందరలోనే ముందు చెప్పే ప్రయత్నం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇచ్చే కొత్త సాంప్రదాయాన్ని మనకు అందరికీ ప్రజలకు నేర్పిస్తున్నారు. ఈ సాంప్రదాయం చాలా ఆసక్తికరమైంది, చాలా చెడ్డది. ఇలాంటిది కంటిన్యూ కాకుండా ఉండాలంటే మన భాస్కర్ అన్నని విడుదల చేయాలి. మన భాస్కర్ అన్న అందరి ఎమ్మెల్యేలకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ప్రతి పంచాయతీల్లో కూడా ఎంత డెవలప్మెంట్ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కూడా ఆయన డెవలప్మెంట్ ని ఓర్చలేని ఈ నాయకులంతా కలిసి ఆయన అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఫ్యామిలీని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము ఖండించదగిన విషయము. ఈ నిరసనలు ఇంకా కూడా వెల్లువెత్తుతాయి. మా భాస్కర్ అన్నని విడుదల చేసేదాకా ఈ నిరసనలు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఈ జ్వాలలు రగులుతూనే ఉంటాయి. ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా ఎవరు కూడా ఇంకెప్పటికీ చేయలేరు. ఆయన్ని తొందరగా విడుదల చేయాల్సిందిగా మేమందరం కూడా మా మండలి తరపున, మా నాయకులందరి తరపున, మన చంద్రగిరి నియోజకవర్గం అందరి తరపున కూడా వేడుకుంటున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.